డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణం పేటరేగిపోతున్నటువంటి పరిస్థితి. చివరికి ఇది యుద్ధానికి దారితీసేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతుంటే ప్రపంచ దేశాలు కల్పించుకునే పరిస్థితులు లేవా? ప్రధానంగా పెద్దన్నగా భావించేటువంటి అమెరికా ధోరణి ఏ విధంగా ఉంది? ఒకవేళ యుద్ధం అంటూ వస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు, అలానే రెండు దేశాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అంతర్జాతీయ చట్టాలపైన నిపుణులుగా ఉన్నటువంటి కావేటి శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. సార్, అసలు ఈ అంతర్జాతీయ చట్టాలకి సంబంధించి మాట్లాడే ముందర ఈ రెండు దేశాల మధ్య రేగినటువంటి ఉద్రిక్తతల పైన, మీరు అమెరికాలో ఉంటారు, ఎక్కువ కాలం ఈ వీటన్నిటిపైన కూడా స్టడీస్ చేస్తారు. దేశాల మధ్య సంబంధాలు, రిలేషన్స్, వీటన్నిటి గురించి కూడా మీరు అధ్యయనం చేస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటిది కేవలం ఈ చారిత్రకంగా ఉన్న కాశ్మీర్ సమస్య ఒకటేనా, లేదా ఉద్దేశపూరితంగా రాజకీయ కారణాలతో కొత్తగా ఈ కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నా కానీ మళ్ళీ ఇప్పుడు పేటరేగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? ఇప్పుడు మనం చూసుకుంటేనండి, ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత తను చాలా శాంక్షన్స్, టారిఫ్స్ అన్ని చేస్తున్నారు. అండ్ ఒక పక్కన ఈ సేస్ ఇండియా బాయ్ బాయ్ అనో ఫ్రెండ్ అనో మోడీ గారు ఫ్రెండ్ అనో చెప్తారు. ఇప్పుడు ఒకవేళ పరిస్థితి చూసుకుంటే అమెరికాలో చాలా మంది వందల వేల స్టూడెంట్స్ల వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఉక్కుపాదం మోపుతున్నారు ఆయన. ఇంకొక సైడ్ ఏంటంటే, బికాస్ ఇప్పుడు తనకు పర్సనల్ బిజినెసెస్ ఉన్నాయి రష్యాలో. సో ఒక సైడు యుక్రెయిన్ సైడ్ అంటారు, రష్యా సైడ్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనం అంతర్జాతీయంగా, బికాజ్ చైనా ఇస్ సపోర్టింగ్ పాకిస్తాన్, ఇప్పుడు నేపాల్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్లు, రోడ్లకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తున్నారు. సో వన్ సైడ్ ఐ వుడ్ సి చైనా వర్సెస్ అమెరికా అని అనుకోవచ్చు అంతర్జాతీయంగా చూస్తే. రెండోది ఏంటంటే, ఇఫ్ యు సి ఇప్పుడు ఇట్స్ అ కామన్ లా సిస్టమ్ కాదు. కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ కంట్రీస్ వాళ్ళు సివిల్ లా సిస్టమ్ వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్ అ షరియత్ లా. సో దెర్ ఈస్ డెఫినెట్లీ a conflict between the democratic countries, common law countries versus civil law countries and shariat law countries. ఇప్పుడు ఇరానే కానీ, ఆఫ్ఘనిస్తానే కానీ, ఇవన్నీ కూడా. సో ఐ వుడ్ సీ యాజ్ అ లాయర్ there is definitely a conflict between all these systems, అంటే ఇస్లామిక్ నేషన్స్ ఏ కానీ, లేదా సివిల్ లా నేషన్స్ ఏ కానీ, అండ్ కామన్ లా సిస్టమ్స్, కామన్ లా కంట్రీస్, డెమోక్రటిక్ సిస్టమ్స్ ఏ కానీ. బికాస్ ఇండియా అండ్ అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ కదా సార్. సో ఒక సైడ్ ఇలా అంటూ ఇంకొక సైడ్ అలా. ఐ వుడ్ సీ దిస్ యాజ్ ఇంటర్నేషనల్ ఇంటెన్షన్స్, మోటివ్స్ కూడా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య జరుగుతుంది ఒక ఉగ్రదాడి అనేటువంటి అంశమే కాకుండా యుద్ధానికి దారితీసేంత సీరియస్ వాతావరణం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచం రెండు యుద్ధాలు చూస్తుంది. ఒకవైపు ఉక్రెయిన్లో వార్ నడుస్తుంది, ఇంకోవైపు గాజాలో వార్ నడుస్తుంది. సో ఇది సౌత్ ఏషియాలో ఇది ఒక కీలకమైనటువంటి స్థావరం. కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండడం అనేది, ఇది యుద్ధం వరకు వెళ్ళేంత విపత్కర పరిస్థితులు ఉన్నాయా మీ అంచనా ప్రకారం? ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం కశ్మీర్ స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు మన గవర్నమెంట్ లో ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయింది. అప్పుడు ట్రంప్ గారు అధ్యక్షత పదవిలో లేరు. అప్పుడు వారిని మన ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అడిగితే అది ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ ద కంట్రీ, అది కశ్మీర్ అనేది ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ ద సావరెన్ వాళ్ళ ఇష్యూ, అది ఇండియాది సంబంధించింది, ఇంటర్నల్ అది అఫేరు, నేను దాని మీద ఏమి కమెంట్ చేయనని అన్నారు. రెండోది ఏంటంటే, వారు కూడా ఈజ్ అగెయిన్స్ట్ డొమెస్టిక్ టెర్రరిజం అండ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఇప్పుడు అమెరికాలో వారు వచ్చిన తర్వాత ఎవరైతే హార్డ్ కోర్ క్రిమినల్స్ ని అందరినీ కూడా వారు డిపోర్ట్ చేస్తున్నారు. అంటే తన అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఏమిటి అంటే, ఈజ్ అగెయిన్స్ట్ ది టెర్రరిజమే కానీ, ఇల్లీగల్ వాళ్ళే కానీ, లేకపోతే డ్రగ్ కార్టల్సే కానీ, ఎవరైనా అంతర్జాతీయంగా ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరినీ పంపించే ఉద్దేశంలో ఉన్నారు, చేస్తున్నారు. సో అమెరికా పెద్దని లెక్క చూసుకుంటే, ద వే అమెరికన్ అంటే ఏమంటారంటే ప్రపంచంలో, ఇఫ్ అమెరికా గెట్ కోల్డ్ ద వరల్డ్ గెట్స్ స్నీజింగ్ అని. అంటే అట్లా నేను అనుకునేది ఏంటంటే, ఐ డోంట్ థింక్ సో దెర్ ఇస్ దిస్ థింగ్ పార్టిసిపేషన్, అంటే వాళ్ళ ప్రమేయం కాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే ఇట్స్ ఏ ఇస్లామిక్ వర్సెస్ క్రిస్టియన్ వరల్డ్ వార్ అనేది కనిపిస్తుంది. అంటే ఇఫ్ యూ టేక్ అవుట్ ఇజ్రాయెల్ అంటే జూయిష్ అనుకోండి, బట్ ఇఫ్ యూ సీ ద వరల్డ్ నౌ,
క్రిస్టియన్ వరల్డ్ యాజ్ అగేన్స్ట్ ఇస్లామిక్ వరల్డ్ అనేది కనిపిస్తుంది ప్రపంచం. ఓకే ఓకే సో ఐ థింక్ ఇప్పుడు హిందుత్వం ఉంది కనుక మన ఇండియాలో బీజేపీ ఇస్ ఇన్ ద పవర్. సో ఇప్పుడు అంటే ఇట్స్ డెఫినెట్లీ బిట్వీన్ టూ కంట్రీస్. ఇక్కడ కూడా రిలీజియస్ ఇష్యూస్ ఉన్నాయంటారా? కాశ్మీర్ లో జరిగిన మారణకాండలో కూడా మతం అడిగి మరీ చంపారు అని బాధితులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో ఇక్కడ రిలీజియస్ ఇష్యూస్ కంపల్సరీ ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు దీనికి రెండు కోణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎస్ డెఫినెట్లీ టు ఇన్సైడ్ దట్ రిలీజియస్ సెంటిమెంట్స్, రిలీజియస్ ఫీలింగ్స్, నువ్వు ముస్లిమా లేకపోతే హిందువా అని అడిగి కాల్చి చంపారు వాళ్ళు. దట్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఇండియా ఇస్ నౌ హిందుత్వ పార్టీ పవర్ లో ఉంది కనుక అది డెఫినెట్లీ ఇట్ రైజెస్ టెన్షన్స్ బిట్వీన్ ఇస్లామిక్ గ్రూప్స్ అండ్ హిందూ ఫెనటిక్ గ్రూప్స్ డెఫినెట్ గా. అంటే అది మత కల్లోహాలు అంటే రెచ్చగొట్టాలని డెఫినెట్ గా చేశారని నా ఒపీనియన్ అండి. రెండు విషయాలండి. ఒకటి, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అది అబేయన్స్ లో పెట్టాలని. అలానే పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఏంటి అసలు ఈ రెండు ఒప్పందాలను పక్కన పెట్టడం వల్ల ఆల్మోస్ట్ యుద్ధానికి దగ్గర అయిపోయినట్టే అనే సంకేతాలు వస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, వీళ్ళ స్టైల్లో మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. సో ఏం జరగవచ్చు ఈ ఒప్పందాలు పక్కన పెట్టడం వల్ల జరిగేటువంటి విపత్కర పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనం కొంత అర్థం చేసుకోవాల్సింది, ఇండస్ వాటర్స్ ట్రీటీ ఏదైతే ఉందో, అంటే వెస్టర్న్ రివర్స్, ఈస్టర్న్ రివర్స్ అని అన్నారు. ఎందుకంటే మనది పైకి ఉంటుంది, వాళ్ళది కిందికి ఉంటుంది. మనది అప్వర్డ్, వాళ్ళది లోవర్డ్ అంటే కిందికి. సో మన వాటర్స్ అక్కడికి వెళ్తాయి, ఇండియా నుంచే వెళ్తాయి చాలా. అంటే ఇప్పుడు పంజాబ్ అంటాం కదంటే 5 నదులు. సో ఎప్పుడైతే వాటర్, దిస్ ఇస్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఇప్పుడు మన దేశానికి కూడా చైనాకు, బర్మాకు, లేకపోతే నేపాల్కి, చైనాకు, వీటన్నిటి కూడా వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది ప్రపంచంలో ప్రతి అడ్జసెంట్ కంట్రీస్ కి అయ్యే పరిస్థితి వాటర్స్, అంటే ఎత్తుపల్ల ఉన్న కంట్రీస్ లలో. సో ఈ మన ఇండస్ వాటర్ ట్రీటీలో ఏమని ఉందంటే, మనము మన దగ్గర నుంచి వాటర్ వాళ్ళకి వెళ్తుంది. మన ఇంటర్నేషనల్ ట్రీటీలో ఏమనుకున్నారంటే, యూ కెనాట్ యూజ్ దట్ వాటర్, బట్ మీరు ఎలక్ట్రిసిటీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ మాత్రం చేసుకోవచ్చు. కానీ దాన్ని ఆపడానికి వీల్లేదు వాటర్ని. అంటే ఇప్పుడు మేము రివోక్ చేస్తున్నామని మన ఫారిన్ అఫైర్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు, అంటే ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ గారు, సెక్రటరీ గారు. ఇప్పుడు యూనిలాటరల్ గా ఒక ట్రీటీని, ఒక ఒప్పందాన్ని మనం రివోకేషన్ చేసుకోవచ్చా, అంటే మనం యూనిలాటరల్ గా టర్మినేట్ చేసుకోవచ్చా? అంతర్జాతీయ న్యాయం ఏముంటుందంటే, అంటే జెనీవా కన్వెన్షన్స్, వియన్నా కన్వెన్షన్, యునైటెడ్ నేషన్ చాప్టర్స్, ఇవన్నీ ప్యూర్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అండి. యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. అక్కడ చాప్టర్ లో ఏం రాసిందంటే, యూనిలాటరల్ గా మీరు టర్మినేట్ చేయడానికి లేదు ఒక ట్రీటీని. అంటే ఇద్దరు కంట్రీల మధ్యన మీరు అంటే యూనిలాటరల్ కంటే వన్ సైడ్ ఏకపక్షంగా చేయడానికి లేదండి. అదే రెండోది ఏంటంటే, ఇందులో ఈ ట్రీటీలో అంటే ఒక సైడ్ ఏం రాస్తుందంటే, వియన్నా కన్వెన్షన్, జెనీవా కన్వెన్షన్స్ లో వాళ్ళు ఏమన్నారంటే, ఇండియా ఇస్ నాట్ ఎ ట్రీటీ పార్ట్నర్. అదొకటి. అంటే సైన్ చేసి రాటిఫై. ఇక్కడ ఇంటర్నేషనల్ లాలో 2 విషయాలు అర్థం చేసుకోవాలండి. వన్ ఈస్ కాల్డ్ సైనింగ్ ద ట్రీటీ, సెకండ్ ఈస్ కాల్డ్ రాటిఫైయింగ్ ద ట్రీటీ. అంటే సంతకం పెట్టి రాటిఫికేషన్ చేసుకుంటే మన డొమెస్టిక్ లాలో అప్లికేషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ లా ఎప్పుడు కూడా అది పర్సుయేసివ్ వాల్యూ కానీ దానికి అంటే ఒక కమాండ్ కాదది. అంటే ఇది ఒక లాలో మన ఇండియన్ సావరిన్ ఏదైతే ఉందో, మన ఇండియన్ సావరిన్ మన బెస్ట్ ఇంట్రెస్ట్ కోసం పెట్టుకోవచ్చా, చేయొచ్చా, చేయరా అనేది ఉంది. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే. సో అంటే ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం చూస్తే భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పాకిస్తాన్ చాలా క్లియర్గా చెప్పింది, మేము అవసరమైతే ఇంటర్నేషనల్ కోర్టుని అప్రోచ్ అవుతామని. అక్కడ నిలబడేటువంటి అవకాశం ఉంటుందా, వీగిపోతుందా? ఎస్, వాళ్ళు ఒకవేళ మన వాళ్ళు యూనిలాటరల్ గా డిసిషన్ తీసుకుంటే, ఇప్పుడు మన హోమ్ అఫైర్స్ మన ఫారెన్ అఫైర్స్ వాళ్ళు ఏమన్నారంటే, సార్క్ ప్రకారం మేము వీసాలు రద్దు చేస్తాం, దాన్ని ఛాలెంజ్ చేయడానికి లేదు. బికాస్ ఇట్స్ అన్ ఇంటర్నల్ బిజినెస్ మనది. మన ఇంటర్నల్ సెక్యూరిటీ కోసము యూనిలాటరల్ గా వీసాలు క్యాన్సిల్ చేయొచ్చు సార్క్ ఒప్పందం ప్రకారం. రెండోది, ఇప్పుడు వాటర్స్ ఇష్యూస్ వస్తే యూనిలాటరల్ చేయరాదు కనుక దే కెన్ గో టు ఇంటర్నేషనల్ కోర్ట్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఎందుకు అంటే, ఇక్కడ మిలిటరీ ఎస్కలేషన్ అవుద్దండి. ఇప్పుడు మరి వాళ్ళకు వాటర్ రాకపోతే ఇట్స్ అ సీరియస్ కన్సర్న్ కదండి, మన వాళ్ళు ఆపితే వాటర్. సో డెఫినెట్ గా దిస్ కుడ్ రేజ్ సమ్ సీరియస్ మిలిటరీ ఇష్యూస్,
రెబెలస్ వాళ్ళు మళ్ళా ఇప్పుడు వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా పైనుంచి మేము అంటే విమానాలను మేము అలో చెయ్యమని. అంటే ఎయిర్ లా వస్తుంది మళ్ళీ అక్కడ వాళ్ళ కంట్రీ మీదకి వెళ్ళేటప్పుడు కొంత నాటికల్ మైల్స్ వరకు వాళ్ళకి అర్హత ఉంటుంది లా, ఇంటర్నేషనల్ లాలో. అంటే ఇంకా దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతే స్కైలో వాళ్ళది ఎయిర్ లా ఉంటుందండి, ఇంటర్నేషనల్ లాస్ పనికొస్తాయి, అక్కడ వాళ్ళదేమి ప్రమేయం ఉండదు. కానీ డెఫినెట్ గా దెర్ ఇస్ అ టెన్షన్ కదండి బిట్వీన్ టూ కంట్రీస్. ఇప్పుడు అంటే దిస్ కుడ్ ఎస్కలేట్ అండ్ లీడ్ టు డెఫినెట్లీ. కానీ ఒక విషయం శ్రీనివాస్ గారు, ఒక లెటర్ రాసింది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి పాకిస్తాన్ సెక్రటరీకి రాసిన లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అది పాకిస్తాన్ గవర్నమెంట్ నెగోషియేషన్స్కి విల్లింగ్గా లేదు కాబట్టి ఈ ట్రీటీకి సంబంధించిన బేసిక్ కండిషన్స్ను వైలేట్ చేసినట్టుగానే అవుతుంది, అందుకనే ఈ రోజు నుంచి సస్పెన్షన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ సస్పెన్షన్లోకి వస్తుంది అనేటువంటి మాట చెప్పింది. సో ఇది ఇంటర్నేషనల్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి ఆల్రెడీ మేము నెగోషియేషన్స్ ట్రై చేసామని చెప్పడానికి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కానీ ఏమి ఉపయోగపడదా భారత వాదన నిలబడడానికి? అంటే బ్రీచ్ ఆఫ్ ట్రీటీ మనం ఒకవేళ అవుతే ఇప్పుడు మన కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయండి ట్రీటీ ప్రకారం. ట్రీటీ అంటే ఏంటి? బేసికల్ గా ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్ అండ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ కంట్రీస్ అండి. ట్రీటీ అంటే దాని అర్థం అది రెండు కంట్రీల మధ్యన 5-10 కంట్రీల మధ్యన ఒక అగ్రిమెంట్. అది ఎప్పుడైతే వయలేట్ చేస్తారో ఏ కంట్రీ అయినా కూడా అండర్ ద పబ్లిక్ ఇంటర్నేషనల్ లా వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వెళ్ళి ఆర్గ్యూ చేయొచ్చు. అంటే దిస్ ఈస్ బిట్వీన్ టూ నేషన్స్. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అంటే పాకిస్తాన్ వాళ్ళకి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ దెమ్ టు సే ఇండియా వాళ్ళు బ్రీచ్ చేశారు అని ఒకవేళ వాళ్ళు చూపించగలిగితే దే ఆర్ విన్నర్స్. అంటే వాళ్ళు చూపించగలిగితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ దెమ్ అండి. సో ఇంకొకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం. ఆల్రెడీ ఈరోజు ఐక్యరాజ్య సమితి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, సమస్యల ద్వారా పరిష్కరించుకోవాలనేది రిపీట్ స్టేట్మెంట్. ప్రతి ఇష్యూలోనూ ఇదే కనిపిస్తుంది, ఇక్కడ కూడా అదే కనబడింది. సో ఐక్యరాజ్య సమితి పాత్ర అక్కడికే పరిమితం అవుతుంది అనుకుంటే అమెరికా లాంటి దేశాలు ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేయడానికి కానీ అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి. బికాజ్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన సార్క్ ఏషియన్ కంట్రీస్ అని ఒక సైడు వాళ్ళు, అంటే ఇప్పుడు అమెరికాను యూరోప్ ఆ కంట్రీస్ ఒక సైడ్ అండి. అంటే డెఫినెట్ గా బికాస్ యునైటెడ్ నేషన్స్ ఈస్ ఇన్ అమెరికా, డెఫినెట్లీ అమెరికా వుడ్ ఇంటర్ఫియర్ ఇన్ దట్, యునైటెడ్ నేషన్స్ విల్ ఆల్సో ఇంటర్ఫియర్. అంటే ఆ స్టేజ్కి వస్తే అంటే ఆ ఇండికేటర్స్ ఇప్పుడు ఇంకా లేవండి. అంటే రెండు కంట్రీల మధ్యన యుద్ధం అనే ఇండికేటర్స్ ఇంకా లేవు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ హై దిస్ థింగ్ వెన్ టూ కంట్రీస్ విల్ ఎండ్ అప్ ఇన్ వార్ అనే దానికి. ఇప్పుడు బేసిక్ గా సరే ఇప్పుడు టెర్రరిజం కింద అన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, టెర్రరిజం డెఫినేషన్ ఏంటి? మరి యునైటెడ్ నేషన్స్ ఎప్పుడైనా టెర్రరిజం డిఫైన్ చేశారా? ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. ఒక బ్లాక్ లా డిక్షనరీ డిఫైన్ చేసింది ఒకటి. వాళ్ళ లష్కర్ తైబా వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము అంటే వీఆర్ ఫైటింగ్ జిహాద్ అని వాళ్ళ డెఫినేషన్స్ ప్రకారం. అంటే ఇట్స్ అంటే సెకండ్ థింగ్ ఏంటంటే డెఫినెట్ గా ఇంటర్నేషనల్ కవెనెంట్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, పొలిటికల్ రైట్స్, సివిల్ రైట్స్ అవన్నీ కూడా ఉల్లంఘనలు జరిగాయి. డెఫినెట్ గా జరిగాయి కనుక దిస్ కెన్ గో టు ఇంటర్నేషనల్ ఫోరమ్స్. అదొకటండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే ఇంటిమిడేటింగ్, థ్రెట్ ఆఫ్ వైలెన్స్ అవన్నీ ఎప్పుడైతే అవుతాయో ఇట్స్ ఏ పొలిటికల్ కాండక్ట్ ఆఫ్ ద కంట్రీ. డెఫినెట్ గా ఇప్పుడు పాకిస్తానీ వాళ్ళ కాండక్ట్ అనేది ఇప్పుడు మన కంట్రీకి వచ్చి మళ్ళీ అక్కడ ఆ టెర్రరిస్టులను హిందువా లేదా ముస్లిమా అని చెప్పి అడిగి చంపడం అంటే డెఫినెట్లీ అంటే మన దేశంలో హిందూస్ను ముస్లిమ్స్ మధ్యన తీసుకురావడానికి డెఫినెట్ గా మత కలహాలు తీసుకురావడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు డెఫినెట్ గా. అండ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ డొమెస్టిక్ రిలేషన్షిప్, డొమెస్టిక్ ఇష్యూస్. ఇప్పుడు ఎందుకంటే కాశ్మీర్ ఈజ్ యూనియన్ టెరిటరీ. ఇప్పుడు 2019 నుంచి ఇప్పటిదాకా పీస్ఫుల్ గానే ఉంది. మనం అక్కడికి వెళ్తున్నాము టూరిజం లో, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, అక్కడ ఎకానమీ కూడా పెరుగుతుంది. సడన్ గా వచ్చి వీళ్ళు చేయడం అంటే ఇంకొక విషయం కూడా మనం చూడాల్సిన అవసరం ఉందండి. మన సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ల్యాప్సెస్ అన్నట్టే కదండి, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్, సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా. సో మనం కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి చేశారంటే ఎక్కడ ల్యాప్సెస్ అయ్యాయి, ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్ ఎక్కడ అయ్యాయి, మన మిలిటరీ వాళ్ళే కానీ లోకల్ డొమెస్టిక్ పోలీస్ వాళ్ళే కానీ ఎక్కడ ఫెయిలియర్స్ అయినా ఇవన్నీ. సో దట్ ఈస్ అ బర్డన్ ఆన్ us కదండి. ఇప్పుడు మీరు రైజ్ చేసినట్టుగానే న్యూయార్క్ టైమ్స్ లో ఇవాళ వచ్చినటువంటి ఒక రిపోర్ట్ మీద మిలిటెంట్ యాక్ట్ అని చెప్పి రాశారు. మిలిటెంట్ యాక్ట్ కాదు, టెర్రరిస్ట్ యాక్ట్ అని రాయాల్సింది అనేటువంటి ఒక డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏంటి అసలు మిలిటెంట్ యాక్ట్కి టెర్రరిస్ట్ యాక్టివిటీకి ఇందాక డెఫినేషన్ గురించి మాట్లాడారు మీరు, వేరియేషన్ ఏమైనా ఉందా?
ఇది ఎందుకు అంత సీరియస్ పాయింట్ కింద తీసుకోవాల్సి వస్తుంది? డెఫినెట్ గా ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర గతంలో వాళ్ళు తెలంగాణలో వీళ్ళు రాడికల్ యూనియన్ నెక్సలైట్స్ వాళ్ళ మిలిటెంట్ కింద డిఫైన్ చేశాం మనం. వాళ్ళు మిలిటెంట్స్ అని చెప్పుకునేవాళ్ళు. అంటే దే ఆర్ నాట్ టెర్రరిస్ట్ వాళ్ళు. అంటే టెర్రరిస్ట్ అనేది దోస్ హు కమ్ అండ్ టెర్రరైజ్ ద సొసైటీ. అంటే వితౌట్ నో అంటే ఇప్పుడు మిలిటెంట్స్ కును టెర్రరిజం డెఫినేషన్ ఏంటంటే అంటే వీళ్ళు ఉగ్రవాదుల కిందనే అనుకోవచ్చు. కాకపోతే టెర్రరిజం ఈజ్ అన్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఇది మిలిటెంట్స్ ఇస్ డొమెస్టిక్. వాళ్ళు బయట దేశాల ఇంటర్ఫిరెన్స్ ఉండదు. ఇక్కడ ఫైనాన్సింగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఉంటుంది టెర్రరిజం లో. అంటే దెర్ ఇస్ ఫారిన్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇన్ లోకల్ వైలెన్స్. ఇప్పుడు మిలిటెంట్స్ లో అది ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నెక్సలైట్స్ చూస్తే నెక్సల్ బరీలో వెస్ట్ బెంగాల్ లో స్టార్ట్ అయింది. వాళ్ళు తెలంగాణలో వచ్చి బోలంత మంది భూస్వాములను చంపేశారు. మేము మిలిటెంట్స్ అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు. సో దర్స్ అ డిఫరెన్స్. సాయుధులు అన్నట్టు. సార్ దట్ ఈస్ అ డిఫరెన్స్. రైట్. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. ఇంకొకటి అంటే ఫైనల్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు దేశాలు కూడా అణ్వస్త్ర దేశాలు. ఒకవైపు ఏమో వీళ్ళు మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, అటువైపు వాళ్ళు క్షిపణి పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది కాబట్టి ప్రపంచ దేశాలు ముఖ్యంగా అగ్రరాజ్యాలుగా చెబుతున్నటువంటి చైనా కానీ అమెరికా కానీ రష్యా కానీ ఇటువంటి దేశాలు ఇన్వాల్వ్ అవడానికి, మీడియేషన్ చేయడానికి, మీడియేషన్ ద్వారా సమస్యను పరిష్కరించడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఇప్పుడు మీడియేషన్ అనేది ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన వాటర్ ట్రీటీ అనుకున్నాం కదా, ఇండస్ వాటర్ ట్రీటీలో అందులో మెకానిజం రాయనే లేదు. అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఎక్కడ, ఆర్బిట్రేషన్, ఏడిఆర్, మీడియేషన్ అని. అంటే ఇప్పుడు ఏదో ఒక కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వెళ్ళారనుకోండి, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఇన్వోక్ చేస్తే డెఫినెట్ గా మీడియేషన్ అనేది జరుగుతుంది, జరగాలి. లేకపోతే ఇప్పుడు పీస్ఫుల్ గా మనం ఇప్పుడు కాశ్మీర్ ఇస్ పీస్ఫుల్ నా, ఇప్పుడు మళ్ళీ ఇది చేసే వరకు డెఫినెట్ గా మన కంట్రీ కూడా అలర్ట్ అయింది. చాలా ఇప్పుడు పాకిస్తానీ లో హై కమిషన్ క్లోజ్ చేయమన్నారు. ఇక్కడ ఉన్న హై కమిషన్ ఆఫీసర్స్ కూడా పొమ్మని చెప్పారు. పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది. సిమ్లా ఒప్పందం పక్కన పెట్టేసింది, ఎయిర్ స్పేస్ యూజ్ చేయొద్దని చెప్పింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. సో అసలు సిమ్లా ఒప్పందం పక్కన పెట్టడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అంటే ఇప్పుడు ఐ కెనాట్ సే వాళ్ళకు నష్టమో మనకు నష్టమో మనకు లాభం అని చెప్పలేనండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ చెడిపోతాయి. కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ చెడిపోయినప్పుడు ఏమవుతుంది, ఎకనామికల్ ఇట్ విల్ ఎఫెక్ట్. నెంబర్ 3 ఏమవుతుందంటే అండి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు మనము చూసుకుంటే ఈవెన్ మన జీడిపిఏ కానీ మన ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇండికేటర్స్ లో మన కంట్రీ ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద థర్డ్ రిచెస్ట్ కంట్రీ అండ్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ మిలిటరీ ఎకానమీ అండ్ ఎవ్రీథింగ్. 2028 లో మన సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతుందని ఇండికేటర్స్ ఉన్నాయి, ఎకనామిక్ ఇండికేటర్స్. మరి అది తీసుకురాకుండా చెయ్యాలంటే మరి కొన్ని దేశాలు ఈ పొలిటికల్ ఉంటాయి కదండి. పాకిస్తాన్ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ దగ్గర డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర చూసుకుంటే వాళ్ళకు పొలిటికల్ అన్రెస్ట్, వాళ్ళ దగ్గర ఒక 10-20 సార్లు మిలిటరీ కూ అయింది. వాళ్ళ దగ్గర ఉన్న అధ్యక్షులందరినీ జైల్లో పెడతారు. సో డెఫినెట్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ దట్ కంట్రీ. అండ్ బట్ చైనా వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్ వేస్తున్నారు కదా మరి పాకిస్తాన్ కి. ఇప్పుడు డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి, అంటే వాళ్ళు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు బంగ్లాదేశ్ మన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయితే మనం అక్కడి ప్రైమ్ మినిస్టర్ కి మనమే అసైలం ఇచ్చాము. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా. సో ఐ థింక్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ ఆల్సో. రైట్. అంటే ఇంటర్నేషనల్ ఇష్యూ అంటే ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవుతుందా, దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఇతర దేశాలు మీడియేషన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు అదే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. అలాంటి ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ అండి డెఫినెట్ గా, బికాస్ వీ హ్యావ్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నౌ. మనం కూడా వన్ ఆఫ్ ద బిగ్ 5 కావాలనుకుంటున్నాం కనుక డెఫినెట్లీ వీ హ్యావ్ అ గ్రేట్ రోల్. అదొకటి. రెండోది ఏంటంటే నౌ మోడీ ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ట్రంప్ కదండి. సో హీ వుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ ప్రిరాగేటివ్ ఆన్ ట్రంప్ స్పీకింగ్ టు హిమ్. ఇంకోటి ఏంటంటే తను కూడా, ట్రంప్ గారు కూడా మొదటి నుంచి ఇండియాలో కూడా టెర్రరిజం ఉంది, మా దగ్గర ఉంది, అది కూడా లార్జెస్ట్ డెమోక్రసీ, మనది లార్జెస్ట్ డెమోక్రసీ. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కోవిడ్ తర్వాత హీస్ పుల్లింగ్ అవే ఆల్ ద కంపెనీస్. రష్యన్ కంపెనీస్ అన్ని కూడా చైనా నుంచి పుల్అవుట్ చేసేస్తున్నారు. నౌ మేక్ అమెరికా గ్రేట్ అన్నట్టుగా మేక్ ఇండియా గ్రేట్ అని నినాదంతో అన్ని కంపెనీస్ ఇప్పుడు ఇండియాకి వస్తున్నాయి. అన్ని యూరోపియన్ కంపెనీస్, ఈవెన్ రష్యన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ కూడా. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ థ్రెట్ టు చైనా. సో ఇంటర్నల్ పాలిటిక్స్ లో వాళ్ళు
రోడ్లు వేసుకుంటున్నారు, పాకిస్తాన్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, నేపాల్ వాళ్ళు కూడా అప్పులు ఇస్తున్నారు. సో డెఫినెట్లీ ఇండైరెక్ట్ గా వాళ్ళది కూడా ప్రమేయం ఉంటదేమో అని నా ఒపీనియన్ అండి. సో అంటే చైనా డైరెక్ట్ గా కాకపోతే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ని రెచ్చగొట్టి చేయించడానికి అవకాశాలు ఉండొచ్చండి డెఫినెట్ గా. రైట్ థ్యాంక్ యూ కావేటి శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు అందించినందుకు. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య రాజుకున్నటువంటి వివాదాలు చినికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి. అలానే జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ సమాజం కూడా దీన్ని ఆసక్తికరంగా గమనిస్తుంది. ఇక ఐక్యరాజ్య సమితి లాంటివి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా ఈ వ్యవస్థలో ఇన్వాల్వ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుందని కావేటి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. బట్ ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారాలన్నీ కేవలం ఉగ్రవాద చర్యకి ప్రతిచర్యగా జరిగినటువంటివే కానీ యుద్ధం వరకు వెళ్ళడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయనేది ఆయన భావన. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.